హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్లో ఎక్విప్మెంట్ ఏమేమి ఉంటుంది, అవి ఎలా పనిచేస్తాయి, దేనిని ఏమని పిలుస్తారు, దేని వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ట్రాన్స్ఫార్మర్లో రెండు రకాలు: స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. కొన్ని ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ప్లస్ స్టెప్ అప్ రెండు వర్కింగ్ ప్రిన్సిపల్. అంటే ప్రైమరీలో హై వోల్టేజ్ ఇస్తే సెకండరీలో స్టెప్ డౌన్ వస్తుంది, సెకండరీలో లో వోల్టేజ్ ఇస్తే ప్రైమరీలో హై వోల్టేజ్ వస్తుంది. ఇలా డిజైన్ చేసి ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ పార్ట్స్ వచ్చేసి ఇంటర్నల్గా మనకి వర్క్ అయ్యేది ట్రాన్స్ఫార్మర్ బయట బాడీ, ఇంటర్నల్గా కోర్కి వైండింగ్లో రెండు: ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్. మనం ఇన్పుట్ సోర్స్ ఏదైతే ఇస్తామో, ఇప్పుడు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ లేదంటే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నట్లయితే ఇన్పుట్ వోల్టేజ్ 11 kV ఇస్తే, ఎక్కువగా యూజ్ చేసేది ఇవి కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ 11 kV ఇస్తే అవుట్పుట్ వోల్టేజ్ అనేది 440 అన్నది వస్తుంది. అప్పుడు 11 kV వోల్టేజ్ ఇచ్చే ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమరీ వైండింగ్ అంటారు. అవుట్పుట్ తీసుకునే వైండింగ్ ఏదైతే ఉందో దాన్ని సెకండరీ వైండింగ్ అంటారు. ఇందులో ఆయిల్ ఫిల్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్లో ఆయిల్ లెవెల్ వచ్చేసి, ఇప్పుడు 11 kV ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేస్తే దాని మీద మినిమం 4 times హై రెసిస్టెన్స్ అనేది ఆయిల్లో ఉండాలి. అంటే 11 kV ట్రాన్స్ఫార్మర్ మనం యూజ్ చేస్తున్నప్పుడు మినిమం 44 kV విత్స్టాండ్ అయ్యే విధంగా ఆయిల్ కెపాసిటీ ఉండాలి. కానీ మ్యాక్సిమం 6 times ఈజ్ బెటర్. 11 kV అంటే 66 kV ఏదైతే ఉందో అంత వోల్టేజ్ని విత్స్టాండ్ చేయగల కెపాసిటీ ఆయిల్ అన్నది మనం మ్యాక్సిమం యూజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మినిమం వచ్చేసి 44 kV. ఈ ఆయిల్ స్టాండర్డ్స్ యొక్క వివరాలు. ఇది ఇంటర్నల్. ఎక్స్టర్నల్గా వచ్చేసి ఈ ఆయిల్ లెవెల్ని ఎప్పుడూ కూడా మనకి తగ్గకుండా చూడడానికి కన్జర్వేటర్ ట్యాంక్ అన్నది ఒకటి మెయింటైన్ చేస్తాం. అంటే ప్రతి ట్రాన్స్ఫార్మర్కి హైట్లో, ట్రాన్స్ఫార్మర్ కంటే కొంచెం హైట్లో కన్జర్వేటర్ ట్యాంక్ ఉంటుంది. నేను ఇమేజ్లో చూపిస్తున్నాను, చూడండి. ఈ కన్జర్వేటర్ ట్యాంక్లో మినిమం హాఫ్ లెవెల్ అన్నది మెయింటైన్ చేస్తే ఎప్పుడైనా ఆయిల్ హీట్ అయినప్పుడు ఇందులోంచి కన్జర్వేటర్ ట్యాంక్లోకి వెళ్ళి అక్కడ లెవెల్ పెరుగుతుంది. ఆయిల్ కూల్ అయినప్పుడు వెదర్ని బట్టి అది అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఆయిల్ కూల్ అయినప్పుడు, లోడ్ తక్కువగా ఉన్నప్పుడు అది ఆయిల్ని పైనుంచి కిందకి లాగేసుకుంటుంది. ఎందుకంటే ఆయిల్ అన్నది హీట్ అయినప్పుడు వ్యాకోచిస్తుంది, ఏదైనా కానీ ఎక్స్పెన్షన్ అవుతుంది. అది కూల్గా ఉన్నప్పుడు సంకోచిస్తుంది. సో ఈ విధంగా హెచ్చు తగ్గులు జరుగుతున్నప్పుడు ఆ కన్జర్వేటర్ ట్యాంక్లో అన్నది మనకు అడ్జస్ట్ అవుతుంది. ఈ కన్జర్వేటర్ ట్యాంక్లో మనం ఎక్కడ పడితే అక్కడ హోల్ ఉంచేసి ఎయిర్ బయటికి వెళ్ళే విధంగా ఉంటే ప్రాబ్లం. కాబట్టి దాని నుంచి ఒక పైప్ పైనుంచి కిందకి ఇలా తీసుకొని దానికి ఒక బ్రీదర్ యూజ్ చేస్తారు. ఈ బ్రీదర్ ద్వారా ఎయిర్ అన్నది లోపలికి బయటికి అనేది వస్తూ ఉంటుంది. ఈ బ్రీదర్ ద్వారా ఇలా ఉన్నప్పుడు మనకు బయట అట్మాస్ఫియర్ మాయిశ్చర్ ఎక్కువగా ఉండి మాయిశ్చర్ లోపలికి వెళ్ళి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ బ్రీదర్లో సిలికా జెల్ యూజ్ చేస్తారు. ఈ సిలికా జెల్ ఏమవుతుందంటే బయట నుంచి లోపలికి మాయిశ్చర్ వెళ్ళనివ్వదు. ఈ సిలికా జెల్ ద్వారా మూవ్ అయ్యే మాయిశ్చర్ ఏదైతే ఉందో అదే క్యాచ్ చేసేస్తుంది. అది ఎప్పుడు కూడా మనం ఎలా మెయింటైన్ చేయాలంటే, బ్లూ కలర్లో ఉంటే ఫుల్ యాక్టివ్గా ఉన్నట్టు, వైట్ కలర్లో ఉంటే బాగా మాయిశ్చర్ పట్టేసినట్టు. పాసిబిలిటీ ఉంటే సిలికా జెల్ అన్నది చేంజ్ చేసుకోవాలి. ఇఫ్ వెంటనే పాసిబిలిటీ లేదు అనుకున్నప్పుడు వెదర్ కండిషన్ చూసుకొని డ్రైగా ఉన్నప్పుడు ఆ సిలికా జెల్ తీసేసి హీట్ చేసి మాయిశ్చర్ డివైడ్ చేసేసి మళ్ళీ దాన్నే మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు లోపల ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్ అండ్ ఆయిల్ స్టాండర్డ్స్, కన్జర్వేటర్ ట్యాంక్ యొక్క ఉపయోగం, దాని నుంచి ఎయిర్ బ్రీదర్, సిలికా జెల్ ఉపయోగాలు తెలుసుకున్నాం.
ఇది వచ్చేసి ఆయిల్ లెవెల్ మెయింటైన్ చేయడం, దీని కూలింగ్ పర్పస్. అండ్ ఈ ఆయిల్ కూలింగ్ కోసం ట్రాన్స్ఫార్మర్కి సైడ్ ప్యానల్స్ ఉంటాయి, కూలింగ్ ప్యానల్స్. అంటే హీట్ అయిన ఆయిల్ ఏదైతే ఉందో అది కూల్ అవ్వాలి కాబట్టి చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు అయితే ఒక పైప్ లైన్ అన్నది బయటకు ఉండి ఆ పైప్ ద్వారా కూల్ అవుతూ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. పెద్ద ట్రాన్స్ఫార్మర్లో వచ్చేసి కూలింగ్ ప్యానల్స్ యూస్ చేస్తారు. ఆ కూలింగ్ ప్యానల్స్ బయట ఉన్న ఆయిల్, ఈ ప్యానల్స్లో ఉన్న ఆయిల్ బయట ఉన్న అట్మాస్ఫియర్ టెంపరేచర్కి కూల్ అవుతూ ఉంటుంది. లోపల ఉన్న ఆయిల్ హీట్ అయినప్పుడు ఆ ఆయిల్ బయట ఆయిల్తో షేర్ చేసుకోవడం వల్ల టెంపరేచర్ అన్నది ఒక రేంజ్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇందుకని కూలింగ్ ప్యానల్స్ అన్నది యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అర్థింగ్. బాడీ అర్థింగ్ అన్నది ఈ ఇండక్షన్ ద్వారా కానీ అదర్ షార్ట్ సర్క్యూట్స్ ద్వారా కానీ ఎక్విప్మెంట్ మీద వర్క్ చేసే వర్క్మెన్కి డ్యామేజ్ జరగకుండా ఉండడానికి, ప్లస్ ట్రాన్స్ఫార్మర్ సేఫ్టీ కోసం బాడీ ఎర్తింగ్ కంపల్సరీ చేయాలి. 11 kV ట్రాన్స్ఫార్మర్ దగ్గర బాడీ ఎర్తింగ్ వచ్చేసి బిలో 1 ohms అన్నది రెసిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అంటే అర్త్ రెసిస్టెన్స్ అన్నది బిలో 1 ohm మెయింటైన్ చేయడం సేఫ్టీ. 2 ohmsకి దాటిందంటే ఎట్టి పరిస్థితుల్లోనే అర్త్ పిట్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది అర్థింగ్ డీటెయిల్స్. అండ్ ఇందులో ఇంకొక అర్థింగ్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ స్టార్ కనెక్షన్లో ఉన్నప్పుడు మనకి న్యూట్రల్ అవుట్పుట్ రావాలి. 11 kVలో 3 phase వస్తుంది, అవుట్పుట్లో 3 phase వచ్చినప్పుడు న్యూట్రల్ అన్నది ఒకటి రావాలి కదా. ఆ న్యూట్రల్ కోసం అని చెప్పేసి స్టార్ పాయింట్ ఉంటుంది. ఆ స్టార్ పాయింట్ స్టేబుల్గా ఉండడానికి మనం దానికి సపరేట్గా అర్థింగ్ అన్నది ఇస్తాము. దానికి 2 ఎర్త్ పిట్లు దాదాపుగా యూస్ చేస్తారు. చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్లు అయితే ఒకటే ఎర్త్ పిట్ యూస్ చేస్తారు. కానీ హెవీ ట్రాన్స్ఫార్మర్లు వచ్చేసి పొరపాటున ఒక ఎర్త్ పిట్ ఏదైనా డ్యామేజ్ అయినా కానీ ఆ 2వ ఎర్త్ పిట్ ద్వారా స్టేబుల్గా ఉండడం కోసం అని చెప్పేసి 2 ఎర్త్ పిట్లనే యూస్ చేస్తారు. ఇది ఆ స్టార్ పాయింట్కి న్యూట్రల్ ద్వారా ఎటువంటి బాడీకి టచ్ అవ్వకుండా వచ్చేసి ఎర్త్ పిట్కి కనెక్ట్ అవుతుంది. ఈ న్యూట్రల్ ఎర్తింగ్ ఏదైతే ఉందో ఈ న్యూట్రల్ ఎర్తింగ్కి ఒక సీటీ యూస్ చేసి ఆ సీటీ నుంచి, అంటే లోడ్ స్థాయికి మించి ఎప్పుడైతే న్యూట్రలైజ్ అవుతూ ఉందో, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు స్థాయికి మించి న్యూట్రలైజ్ అవుతుంది. దాని కెపాసిటీకి తగ్గట్టుగా మనం న్యూట్రల్ ఎర్తింగ్ అన్నది చేస్తాం కాబట్టి స్థాయికి మించి ఎప్పుడైతే గ్రౌండింగ్ అవుతుందో అది వెంటనే కమాండ్ వీసీబీకి పంపిస్తుంది కాబట్టి సీటీ నుంచి అక్కడ ఒక సీటీ యూస్ చేస్తారు. సో ఇంతవరకు వైండింగ్ సేఫ్టీస్ అన్నది యూస్ చేసాం. ఇప్పుడు ఆయిల్ టెంపరేచర్ ఎక్కువైతే ఎలా, దీనికోసం అని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ టెంపరేచర్ గేజ్ కూడా ఒకటి ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు అందులో ఒక మెర్క్యూరీ స్విచ్ అన్నది ఉంటుంది. ఆ మెర్క్యూరీ స్విచ్ ద్వారా టెంపరేచర్ సెట్ చేసిన పాయింట్ కంటే ఎక్కువ వెళ్ళినప్పుడు కమాండ్ అన్నది వీసీబీకి పంపిస్తుంది. వీసీబీ అన్నది పవర్ కట్ ఆఫ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బకోల్జ్ రిలే. బకోల్జ్ రిలేలో వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ కోసం ఒకటి ఉంటుంది. కొన్ని హెవీ ట్రాన్స్ఫార్మర్లకి ఓఎల్టీసీ యూజ్ చేస్తారు, ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్. దీని గురించి మళ్ళీ చెప్తాను. ఈ బకోల్జ్ రిలే కూడా మెర్క్యూరీ స్విచ్ ఉంటుంది. దీని ఫంక్షన్ ఏంటంటే కన్జర్వేటర్ ట్యాంక్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళే ఆయిల్కి మధ్యలో ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మధ్యలో ఏదైనా ఎయిర్ గ్యాప్ వచ్చి బకోల్జ్ రిలేలో పట్టేసిన, లేదు అక్కడ నుంచి ఆయిల్ ఎంటీ అయి కన్జర్వేటర్ ట్యాంక్ కంటే కూడా తక్కువగా ఆ ఆయిల్ అన్నది ఎంటీ అయినా, ఆయిల్ లెవెల్ తగ్గగానే బకోల్జ్ రిలే అన్నది వీసీబీకి కమాండ్ పంపిస్తుంది. ఈ మెర్క్యూరీ స్విచ్ ద్వారా పంపించగానే వీసీబీ అన్నది ట్రాన్స్ఫార్మర్ని ట్రిప్ చేస్తుంది. వీసీబీ ద్వారా వచ్చే సప్లైని ఆఫ్ చేస్తుంది. ఇది బకోల్జ్ రిలే యొక్క ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పాను ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్. దీనికి కూడా బకోల్జ్ రిలే ఉంటుంది, కన్జర్వేటర్ ట్యాంక్ ఉంటుంది. ఇవి కూడా సేమ్ ట్రాన్స్ఫార్మర్కి పనిచేసినట్టే పనిచేస్తాయి. అండ్ ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ వచ్చేసి ప్రైమరీ వైండింగ్కి సెకండరీ వైండింగ్కి, ప్రైమరీ వైండింగ్ మరియు సెకండరీ వైండింగ్ ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది.
అంటే ఇప్పుడు మనకి అవుట్పుట్ వచ్చేసి 415 వోల్ట్స్ అన్నది అవుట్పుట్ వస్తుంది. ఒక 1000 kVA ట్రాన్స్ఫార్మర్ తీసుకొని 415 వోల్ట్స్ అనేది అవుట్పుట్ వస్తుంది. మనం లోడ్ వచ్చేసి మ్యాక్సిమం వేసేసాం ట్రాన్స్ఫార్మర్, అంటే దగ్గర ఒక 1300 యాంపియర్స్ దానికి మ్యాక్సిమం లోడ్ అయితే 1100 యాంపియర్స్ వరకు వెళ్ళిపోగానే వోల్టేజ్ అన్నది అంటే మనం లోడ్ పెరిగిన కొద్దీ వోల్టేజ్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ లోడ్ వేస్తున్న కొద్దీ వోల్టేజ్ కొంచెం డ్రాప్ అవుతుంది. డ్రాప్ అయినప్పుడు మళ్ళీ ఆ వోల్టేజ్ని గెయిన్ చేయడానికి ఈ ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ యాక్టివేట్ అయ్యి వోల్టేజ్ ఎప్పుడైతే డౌన్ అయిందో దాని కంట్రోల్ బోర్డ్ ద్వారా కమాండ్ తీసుకొని ఈ 2 వైండింగ్ల మధ్య డిస్టెన్స్ని అడ్జస్ట్ చేస్తుంది. అడ్జస్ట్ చేసినప్పుడు వోల్టేజ్ మళ్ళీ గెయిన్ అవుతుంది. ఆ వోల్టేజ్ గెయిన్ అయ్యి మనకు కావాల్సిన విధంగా వస్తుంది. లేదంటే మనం వోల్టేజ్ ఎప్పుడైతే డ్రాప్ అయిందో యాంపియర్స్ అన్నది పెరిగిపోతుంది. కాబట్టి లోడ్ పెరగకుండా సేఫ్టీ కోసం, ప్లస్ మెషిన్ లైఫ్ కూడా వోల్టేజ్ డౌన్ అయినప్పుడు మెషిన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆన్ లోడ్ ట్యాప్ చేంజర్ వోల్టేజ్ అడ్జస్ట్మెంట్కి యూజ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇళ్లలో వాడే ఏసీలు, ఫ్రిడ్జ్లకి స్టెబిలైజర్ ఎలాగో ఈ ట్రాన్స్ఫార్మర్కి ఓఎల్టీసీ అన్నది స్టెబిలైజర్ లాంటిది, వోల్టేజ్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్లో ప్రతి ఐటెం కూడా ఒక్కొక్కటి ఒక్కో విధంగా సేఫ్టీ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న ఐటమ్స్ గురించి నేను మీకు చెప్పిన వివరాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.